ఛత్తీస్గఢ్ మరోసారి కాల్పుల మూతతో దద్దరిల్లింది. కాంకేర్ జిల్లా చోటే భాటియా పిఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందగా ఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కోంబింగ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. ఛత్తీస్గఢ్లో మరోసారి పోలీసులు మావోయిస్టుల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో ఇవాళ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం మనకు అందినటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ ఎన్కౌంటర్ లో ఇరువైపులా ఓరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్టులు సమావేశమయ్యారు. ఆ ప్రాంతంలో మావోయిస్టు దళాలు సంచరిస్తున్నాయనేటువంటి సమాచారం అందుకున్నటువంటి కాంకేర్ జిల్లాకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్, డిఆర్జీ దళాలు స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేసినటువంటి నేపథ్యంలో ఇద్దరు పరస్పరం తారసపడడంతో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందినట్లుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. చోటే భాటియా పోలీసింగ్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కోద్రి నదికి కాస్త అటు ఇటుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ ఎన్కౌంటర్ లో కూడా ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయి ఉంటారంటే ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మావోయిస్టు పార్టీ కదలికలను పక్కా సమాచారం తెలుసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. కోత్రి నదికి అటువైపు ఉన్నటువంటి అమటోలా గ్రామానికి సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా చెప్తున్నారు. ఒక మావోయిస్టు దళం సంచరిస్తుంది. ఆ దళం ఇటువైపుగా వచ్చి వెళ్తుంది అన్నటువంటి సమాచారాన్ని డిఆర్జీ, సిఆర్పిఎఫ్ దళాలు ముందుగానే కనిపెట్టడం, ఆ నేపథ్యంలోనే తెల్లవారుజామున స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేసినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు తారసపడినటువంటి నేపథ్యంలో ఇరు పక్షాల వైపు కాల్పులు మొదలైనట్టుగా చెప్తున్నారు. ఈ కాల్పుల్లో అనంతరం సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒక మహిళ మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆ మృతదేహంతో పాటే ఒక ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. ఇక్కడ ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలిపారు. సెర్చ్ అండ్ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఒక అనుమానం ఉంది. మొత్తం ఆ సరౌండింగ్ ప్రాంతాన్నంతా కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డిఆర్జీ, సిఆర్పిఎఫ్ దళాల ఆధీనంలో ఆ ప్రాంతం అంతా ఉంది. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది. తదుపరి సమాచారం తెలియజేస్తామని చెప్పి కూడా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.